ప్రేక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి జాతకులకి 2024 జనవరి 13 శనివారం రోజున ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వీరు ఎలాంటి పరిహారాలు పాటించాలి అనే పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశిలో జన్మించిన వారికి శనివారం రోజున పూర్తి ఫలితాలు కనుక చూసినట్లయితే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతంత మాత్రంగా ఉంటుంది. ఈ రోజు మీకు అష్టమ చంద్ర దోషం ఎక్కువగా ఉంది. బయటకు వెళ్లేటప్పుడు చాలా ఆచితూచి అప్రమత్తంగా ఉండాలి. స్నేహితుల వల్ల ఈ రోజు సమస్య ఏర్పడే అవకాశం ఉంది. మానసికంగా చాలా డిస్టర్బ్ గా ఉంటారు. ఆడపిల్ల ఈ రోజు అస్సలు ఒంటరిగా బయటకు వెళ్లకూడదు. మద్యపానం అస్సలు సేవించకండి. ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల యొక్క మాటకు విలువనివ్వాలి. ఊరికే కోపాన్ని తెచ్చుకోకూడదు. దీనివల్ల నష్టం ఉంటుంది. చేసేటువంటి పనిలో నష్టం ఉంటుంది. మొండి బకాయిలు వసూలు చేస్తారు లేదా కొత్త ప్రాజెక్టుల కోసం నిధుల్ని అడుగుతారు. ఇల్లు మారడం ఎంతో శుభకరం కాగలదు. తప్పుడు సమాచారం లేదా సందేశం ఈ రోజుని డల్ గా చేయవచ్చు. మీ పనిలో పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సమయానికి తగినట్లుగా చురుగ్గా స్పందించడంలో మీకు అందరిలో పై చేయి వస్తుంది. మీ క్రింద పనిచేసే వారు చెప్పే సలహాలకు కూడా మీరు చేయనివ్వవచ్చు. పనికి వచ్చే సలహాలు వినవచ్చును. మీరు ఖాళీ సమయంలో పుస్తక పఠనం చేస్తారు. అయినప్పటికీ మీరు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని తరచుగా భంగం కలిగిస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి పెట్టే ఇబ్బంది వల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. చదువుల్ని అస్సలు పక్కకు పెట్టకూడదు. ఇంకా వ్యాపార పరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నష్టం ఉంటుంది. ఇక మిథున రాశి వారు శనివారం రోజున వచ్చేటువంటి ఇబ్బందుల నుండి సమస్యల నుండి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మరియు పేదలకి వస్తువుల్ని దానం చేయండి. అనుకూలమైన శుభ ఫలితాల్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. ఇంకా మీరు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.